మనుషులకు అనుకూలంగా నీవు ఉన్నంత కాలము నీలాంటి వాడు లేడు అని మనుషులందరూ పొగుడుతారు. వాళ్ళకు అనుకూలంగా నువ్వు నడుచుకుంటూ మాట్లాడుతూ ఉన్నంత కాలం, చెప్పింది చేస్తూ ఉన్నంత కాలం, అదే లోబడి బ్రతుకుతూ ఉన్నంత కాలము నువ్వు ఏ విధంగా ఉన్నా నిన్ను గురించి మంచి మాటలే పలుకుతారు. మనుషుల అనుకూలతను పక్కన పెట్టి వాక్యం ఏమంటుంది, దేవుని వాక్యం ఏమని బోధిస్తుంది అని కాస్త నీవు ఆత్మీయతలోకి అడుగుపెట్టినా, వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడం మొదలుపెట్టినా, మనుషులకు అనుకూలతను కాస్త పక్కన పెడితే ఇక నీ మీద గతంలో ఉన్నటువంటి మాటలు పక్కన పెట్టి ఇక ఎన్ని రావాలో అవన్నీ కూడా అప్పుడు మాట్లాడతారు. ఆ మనిషి యొక్క నిజస్వరూపము అది అన్న సంగతి ఆ మాటలను బట్టి తెలుసుకోవాలి. కనుక మనుషులకు నీవు దాసునిగా కాక దేవునికి దాసునిగా ఉండేటట్లుగా నీ మనసు దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకునేదిగా నీకు నీవే సాధన చేసుకోవాలి.